కొత్త సభ్యులం వీళ్ళ చిల్లర చేస్తానని చూసి బాధపడుతున్నాం అధ్యక్ష నేను మొన్న ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చానంటే మీరిచ్చే రెవెన్యూ సబ్జెక్ట్ మీద కావచ్చు ఆ రెవెన్యూ సబ్జెక్ట్ వస్తే వాళ్ళ భూ కబ్జాల గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష కానీ నాకు అవకాశం రాలేకపోయింది వాళ్ళు చిల్లర చేసే వల్ల నేను నిన్ను మాట్లాడలేకపోయినా అధ్యక్ష మొన్న 2-3 గంటలు 4-5 గంటలు నేను ప్రిపేర్ అయిన అధ్యక్ష ఈరోజు వాళ్ళు చేసే చేష్టని చూసి మేము కొత్త సభ్యులుగా బాధపడుతున్నాం సిగ్గుపడుతున్నాం అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఆ చేష్టలేని అధ్యక్ష నా అక్క చెల్లెలను నేను నా అమ్మలతో సమానం అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు కూడా నా అమ్మలతో సమానం ఈరోజు సబితా ఇంద్రెడ్డి గారు అక్కడ ఉన్నారు మా కోవలక్ష్మి నాకు అక్కడ ఉంది అతను చేసే లక్ష్యత ఈరోజు పెద్ద మనిషిని చూసి ఇట్లా రండి 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 ఏం అధ్యక్ష ఏమైనా సిగ్గుందా ఈరోజు చిన్న శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా మేము మీలో చూసి నేర్చుకోవాలి మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు కానీ ఏం అధ్యక్ష ఒక దళిత సంబంధించిన బిడ్డ ఈరోజు సీనియర్ నాయకులు కనీసం వయసును చూసి కూడా మనం గౌరవించకపోతే ఈ సమాజానికి ఏం సంకేతం అధ్యక్ష మేమందరం చూసాం అధ్యక్ష వీడియో రికార్డుని ఓపెన్ చేయండి ఈరోజు కౌశిక్ రెడ్డి గారు చేసే వ్యవహారం ఈరోజు తుపాకీతోటి ఇట్లా చేసుకుంటూ భయపెట్టించడం కాదు ఈరోజు తుపాకీ పట్టిందే మా సీతక్క అడవిలో ఉన్నది అడవిలో తిరిగింది ప్రజాస్వామ్యంతో వారే సమస్యలు పరిష్కారం ఈరోజు చట్టసభలో వచ్చింది అధ్యక్ష ఈరోజు మా మంత్రి అయితే సహించలేరు మా సీతకిని అవహేళన చేస్తారు ఆమెని బాధపెడతారు ఈరోజు కడియం సిఐ గారిని ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు భయపెడిస్తున్నారు ఏ రోజు ఆదివాసులు దళితులు ఈరోజు చట్టసభల్లో ఉంటే ఇదా మీ ఆచారం ఇదేనా మీ సంస్కృతి అయినా మీ కేసీఆర్ గారు ఇదే నేర్పించారా మీ అవసరమైతే మీ కేసీఆర్ గారిని చట్టసభలో వచ్చి మాట్లాడమని చెప్పండి మీరేదో ఇక్కడ వచ్చేసి ఇష్టారీతిగా మేము కొత్త సభ్యులుగా మేము మాట్లాడాలంటే మేము నిజంగా తలవంచుతున్నాం ఈరోజు మా దళిత వారు ఈరోజు స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా స్పీకర్ గారు ఎంత చెప్పినా వినకుండా ఈరోజు నిన్న మా యొక్క బాలనాయక్ గారికి అతను చెప్పినా వినకుండా గిరిజన బిడ్డ చెప్తే వినరు ఒక ఆదివాసి బిడ్డ ఎందుకు కూర్చోవాలి మీరు కూర్చోవాలి నేను కూర్చోడనా స్పీకర్ చెప్తే నేను కూర్చుంటా మీరెవరో మాకు కూర్చోబెట్టడానికి భయపెడితే భయపడడం కాదు మేము కూడా ఉద్యమాల నుంచి వచ్చాం ఈరోజు 10 సంవత్సరాలు ఈరోజు ఏ రకంగా దోపిడీ చేశారు ఎవరికి న్యాయం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అందరికీ మోసం చేశారు అందుకే ఆ ప్రాణాళిక కూర్చొని కూర్చోబెట్టారు మళ్ళా చెప్తున్నాం తప్పకుండా మీలాంటి వాళ్ళని తెలంగాణ ప్రజలు ఈరోజు బుద్ధి చెప్తారు మీరు అనుకుంటారు కావచ్చు ఈ పోడియంలో మీరు ఏదో చేస్తే పేపర్లో ఫ్రంట్ పేజీలు వస్తాయి ఫ్రంట్ పేజీలో వచ్చినా ఏం చేసినా మీకు ఎలక్షన్లు ఏ రకంగా బుద్ధి చెప్పారు భవిష్యత్తులో కూడా మీకు బుద్ధి చెప్తారు మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది తప్పకుండా మా సిబిసిఐడి ఎంక్వైరీ ద్వారా మిమ్మల్ని బొక్కవేసి తప్పకుండా ఈరోజు తొక్కుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ధన్యవాదాలు అధ్యక్ష సత్యం అధ్యక్ష ఈరోజు శాసనసభలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం అధ్యక్ష ఒక సీనియర్ శాసనసభ్యులు గత 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో శాసనసభ్యునిగా శాసన మండలి సభ్యునిగా డిప్యూటీ సీఎంగా అనేక పదవులు నిర్వర్తించి అనేక సార్లు మంత్రిగా చేసినటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారి పైన హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏం పీక్కుంటావో పీక్కో నిన్ను కాల్చి పాడేస్తా పండబెట్టి తొక్కదాని ఒక సీనియర్ శాసనసభ్యులైనటువంటి కడియం శ్రీహరి గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం అధ్యక్ష ఇలా శాసనసభ అంటే ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటిది ఇలా 4 కోట్ల ప్రజలు ఈ శాసనసభలో ఏం జరుగుతుంది శాసనసభలో ఏం మాట్లాడుతుండ్రు శాసనసభ ఏ విధంగా ఇలా ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పి ఇలా చూసే సందర్భం శాసనసభ అట్లాంటి నిండు శాసనసభలో ఒక సీనియర్ లెజిస్లేటర్ దళిత నాయకుడిని అవమానించడం ఇలా నిజంగా ప్రజాస్వామ్యానికి దుర్దినం తక్షణమే వారు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వీడియోల్ని మీరు పరిశీలించి అతని మాటల్ని మీరు పరిశీలించి ఖచ్చితంగా
వారిపైన చర్య తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఇలా నిజంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది దళితుల్ని అవమానించినటువంటి సంఘటనగా నేను భావిస్తూ మీద సెలవు తీసుకుంటాను అధ్యక్ష. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. అధ్యక్ష, టిఆర్ఎస్ పార్టీకి, టిఆర్ఎస్ గౌరవ సభ్యులకి ఎవరిని గౌరవించని ప్రవర్తన ఈరోజు అన్న కొంచెం జరిగాయి. ఈరోజు నిన్నట్టుండి ఒకటే రాద్ధాంతం, ఉదయం అయిందో లేదో చాలా కష్టపడి జీవితంలో ఒక లెక్చరర్గా ఉంటూ 94 నుండి రాజకీయాల్లో ఉంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని పెద్ద వయసు ఒక 70 ఏళ్ల పైన ఉన్నటువంటి సభ్యుని పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి టిఆర్ఎస్ సభ్యులను, మరి ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి గారిని చూసి ఈరోజు అందరూ కూడా సభ్య సమాజం సిగ్గుపడతా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా దళితులను అవమానపరచడం వాళ్ళకి అలవాటు. మీ అందరికీ తెలుసు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజయ్య గారిని కూడా ఆ రోజు అవమానకరమైన రీతిలో ఆయనను బర్తరఫ్ చేయడం జరిగింది. అంటే దళితుల పట్ల వీళ్ళకి ఏమాత్రం కూడా గౌరవం లేదు. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, పెద్దాయన చాలా సంవత్సరాలుగా ఈ సభలో ఉన్నటువంటి వ్యక్తి, విజ్ఞులు, అన్ని విషయాల్లో అవగాహన ఉన్నది, మంత్రిగా చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా కౌశిక్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. కాయం వెంకటేశ్వర్లు. అధ్యక్ష, ఈరోజు సభలో గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉంటే కొత్తగా ఎన్నికైనటువంటి గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారు మాట్లాడే సందర్భంలో వారి ప్రవర్తన చూస్తే చాలా బాధ కలిగిస్తూ ఉంది, సిగ్గుమాలిన చర్యగా అనిపిస్తూ ఉంది. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక రౌడీలాగా, ఒక గుండాలాగా వేలు చూపెడుతూ నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా, మరి వాళ్ళ తుపాకీ స్టైల్లో మరి కాల్ చేస్తానని చెప్పేసి ఆయన ప్రవర్తన, ఆయన హావభావాలు చూస్తూ ఉంటే మరి తెలంగాణ ప్రజలు, సభ్య సమాజం తలదించుకునే విధంగా నిస్సిగ్గుగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. అధ్యక్ష, ఈ గౌరవప్రదమైనటువంటి శాసనసభలో గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి అపారమైన అనుభవం ఉంది రాజకీయాల పట్ల. అటువంటి మరి దళిత బిడ్డ అయినటువంటి ఇవాళ బీఆర్ఎస్ హయాంలో వారి 10 ఏళ్ల కాలంలో దళితులంటే లెక్కలేదు, గిరిజనులంటే లెక్కలేదు. నా సొంత నియోజకవర్గం పినపాక మండలంలో, గుండాల మండలంలో పోడు భూమి లాక్కుంటే మరి ఇవాళ అవమాన భారం తట్టుకోలేక